ఆసుపత్రులు సరే అర్థమైంది. బాత్రూమ్ కాలు పెట్టేకే లేదు లేదు సార్. నాకు ఎక్కడ ఎట్లా ముగ్గులు అన్న పిల్లలు సన్న పిల్లలు బాత్రూమ్లు అట్లే ఉన్నాయి. బాత్రూమ్లు లేదు సరే అదే కరెంట్లు సుబ్బాడులు పిల్లలు బాడీలు ఇళ్ళని అట్లా ఊళ్ళని అట్లా కూడా ఇన్న ఊరికే వందలాది మంది పేషెంట్లు మళ్ళీ పేషెంట్లు చూసుకునే అటెండర్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు 3 రోజులుగా చాలామంది ఫోన్ కాల్ చేసి చెప్పినారు. ఈరోజు నిన్న నైట్ నేను వచ్చిపోయినాను, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నారని చెప్పి దీన్ని ఎందుకు మనం అనవసరంగా రాద్ధాంతం చేయాలని చెప్పి నేను వెయిట్ చేశాను. ఈరోజు మార్నింగ్ 11 o'clock నేను వచ్చాను. నేను వచ్చిన 10 నిమిషాల్లోనే పవర్ వచ్చింది, ఇట్లాగే లైట్ పడింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు రాత్రి 8:30 అవుతుందా చెప్తా ఉంది. నేను ఇప్పుడు వచ్చాము, ఇప్పుడు వచ్చిన 10 నిమిషాలకే మళ్ళీ లైట్ వచ్చింది. అంటే ఎవరైనా బాధ్యతాయుతంగా వచ్చి ఏం జరుగుతుందని అడిగినప్పుడు మాత్రమే ఏమన్నా ఇన్వర్టర్ యూజ్ చేసో లేదా డీజీ యూజ్ చేసో పవర్ వచ్చింది అట్లా చేస్తున్నారేమో అనే ఒక అనుమానం కూడా కలుగుతా ఉంది. ఎన్నోసార్లు పవర్ సప్లై లేకపోవడం వల్ల, ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల ఎంతో మంది పేషెంట్లు ఎన్నో చోట్ల చనిపోయిన విషయాలు మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ